హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కదం తొక్కిన కాటన్ రైతు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కర్షకుల ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి దిగ్బంధం, వందల సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపిన రైతులు. పత్తి కొనుగోలులో ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్. పత్తి కొనాలని అధికారి కాళ్లపై పడిన అలంపూర్ రైతు. తీరని యూరియా గోస, పాలకుర్తిలో తోపులాట, రుణమాఫీ కాలేదని ఆవేదన. ఆటోపై పోస్టరు. పూడు భూములు లాక్కోవద్దంటూ ఆదివాసీల ధర్నా. అధికారులను నిర్బంధించిన RRR బాధితులు. రూపాయలు 5 లక్షల కోట్ల స్కామ్. హిల్టప్ పేరిట సీఎం రేవంత్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. సీఎం సోదరులు, బంధువుల రియల్ ఎస్టేట్ గ్రూపులలో లబ్ధికే హిల్డప్. 9,292 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందుకు ఈ పాలసీ తెచ్చారు. దీని ద్వారా రూపాయల లక్షల కోట్ల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగింత. రిజిస్ట్రేషన్ విలువలో 30% రెగ్యులరైజేషన్. తద్వారా ప్రైవేటు వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుందన్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వీటి క్రమబద్ధీకరణ రద్దు చేస్తామని హెచ్చరిక. సినీ వరల్డ్లోకి విలన్, పైరసీ కింగ్, పేదల హీరో. సామాజిక మాధ్యమాల్లో అనుకూల ప్రచారం. పోలీస్ బాస్ సినీ పెద్దలపై ట్రోలింగ్. టికెట్ ఛార్జీల పేరుతో దోపిడీ. మల్టీప్లెక్స్ల్లో తినుబండార రేట్లు బాధుడు. ఒక్కరు వెళ్ళినా భారీ ఖర్చే. సినిమా ప్రియులు పేద మధ్యతరగతి వాళ్ళే. అందనంత ధరలు భరించలేని పరిస్థితి. ఉచితంగా పైరసీ సినిమాలు. సినీ పరిశ్రమ వైఖరి వల్లే అడ్డదారులు. టికెట్ ధరను తగ్గిస్తేనే ఈ అనర్థాలకు స్వస్తి. SBIలోకి ఐబొమ్మ. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థకే కన్నం. పైరసీ సైట్తో బ్యాంక్ షాక్. ఒక్కో హార్డ్ డిస్క్లో 4,000 సినిమాలు. ఏ సినిమా ఓపెన్ చేసిన కొత్త విషయాలు. ఆ దిశగా సైబర్ క్రైమ్. పోలీసుల యాక్షన్ షురు. నిందితుడు రవిపై మరో 3 సెక్షన్లు. 2వ రోజు కస్టడీ విచారణ పూర్తి. రిజర్వేషన్లు కొలిక్కి. 5 ఏళ్లకోసారి రొటేషన్. స్పష్టమైన మార్గదర్శకాలు జారీ. 50% రిజర్వ్డ్, మిగతా 50% ఓపెన్. సమాన జనాభా ఉంటే లాటరీ. ST, ఆ తర్వాత SC, BC, మహిళా రిజర్వేషన్ల జాబితా. కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు. కొత్త కార్మిక కోడులు, చారిత్రాత్మక నిర్ణయాలు. స్వాతంత్ర్యం తర్వాత ఇదే తొలిసారి. 29 పాత చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం. కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రతను పెంచేలా 4 కొత్త కార్మిక కోడులు. కనీస వేతనం, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, మహిళలకు సమాన వేతనం సంస్కరణతో ఆద్యం. దేశ కార్మిక వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు. కొత్త లేబర్ కోడ్లపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తగ్గిస్తే యుద్ధమే. రిజర్వేషన్లు చట్టబద్ధంగానే ఇవ్వాలి. బీసీలు ఐక్యంగా ఉద్యమించాలి. కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి పెంచాలి. బీసీ బిల్లును ఆమోదించుకోవాలి. 42% నుంచి 22%కు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని అఖిలపక్ష సమావేశంలో హెచ్చరిక.